హాయ్ హలో వెల్కమ్ టు బాలాస్ ట్రేడర్స్. మనకు ఇప్పుడు క్రేటా కార్ కార్బన్ క్లీన్ చేస్తున్నాం. సో దీనికంటే ముందు మనం ఏం చేసామంటే, సో ఇది ఇప్పుడు ఉన్న BS6 బండ్లలో డీఫీఏ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది. సో డీఫీఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, BS6లలో పొల్యూషన్ తక్కువ చేయడానికి అండ్ మైలేజ్ పెరగడానికి కోసం అని చెప్పేసి కొత్త ఫీచర్స్ అనేది వాడారు. ఇంజెక్టర్స్లో డల్ఫ్ ఇంజెక్టర్స్ అని చెప్పేసి. సో అండ్ మళ్ళీ ఏంటంటే సిస్టమ్ చేంజ్ చేసేసరికి సో బర్నింగ్ ప్రాసెస్ తగ్గిపోవడం వల్ల డీఫీఎఫ్ అనేది తొందరగా ఫామ్ అయిపోతుంది. సో ఈ డీఫీఎఫ్ ఫామ్ అయింది కాబట్టి మేము ఆల్రెడీ క్యాటలిక్ కన్వర్టర్ అండ్ ఈ మ్యాన్ఫోల్డ్, ఈజర్ వాల్ అండ్ ఇంటర్ కూలర్ ఇవన్నీ ఓపెన్ చేసి మాన్యువల్గా అన్నీ క్లీన్ చేసాం. సో అవి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంజన్ పైన హెడ్ లోపల మాత్రమే జరుగుతుంది. సో ఆ బర్నింగ్ ప్రాసెస్ని క్లీన్ చేయడానికి మన దగ్గర ఉన్న హైడ్రోటెక్ మిషన్ త్రూ మేము ఆల్రెడీ కార్బన్ క్లీన్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, మీరు చూడవచ్చు. సో మీకు మా వీడియోలో ప్రతి వీడియోలో చూపిస్తున్నట్టుగానే సో దీన్ని మాన్యువల్గా ఎలా చేసామనేది ప్రతిదీ వీడియో మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తాను. సో చూడవచ్చు, మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది. మీకు తెలుసు ఇన్స్టాలో ఓన్లీ షార్ట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి. సో ఎవరికైనా డీపీఎఫ్ ప్రాబ్లం ఉన్నా, కార్బన్ క్లీనింగ్లో పికప్లో ఇష్యూ ఉన్నా అండ్ మీకు మైలేజ్లో ఇష్యూస్ ఉన్నా, ఇంజన్ లోడింగ్ ఇష్యూస్ ఉన్నా వన్స్ ఒకసారి సంప్రదించండి. అండ్ మీకు ఒకవేళ యూజ్ లేదనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ పైన మా నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అడగవచ్చు, వెహికల్స్ గురించి మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.